నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ ఛానల్ ద్వారా మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు పిల్లలకు సెలవులొచ్చాయి. హాస్టల్‌లో ఉండేవారు, గురుకుల పాఠశాలలో ఉండేవారు, రెసిడెన్షియల్‌లో ఉండేవారు. ఇలా పిల్లలందరికీ సెలవులొచ్చాయి. తమ తమ ఇంటికి ప్రయాణమై వచ్చేశారు కూడా కొందరు. మరి వాళ్ళని సరదాగా ఉంచడానికి, వాళ్ళని ఆనందపరచడానికి, వాళ్ళని తృప్తిపరచడానికి మనం ఇంట్లో ఎంతో ప్రేమగా పిండి వంటలు అవి ఇవి చేస్తూ ఉంటాం. అవి తప్పనిసరి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వాళ్ళు వచ్చినందుకు కూడాను. అయితే ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఎందుకంటే పండగలు, పబ్బాలున్నాయి కాబట్టి. సంక్రాంతి పండుగకు మరీ పిండి వంటలు, రకరకాల వంటలు చేసుకుంటారు కాబట్టి నూనెలు, పిండి, అల్లం, వెల్లుల్లి ఇలాంటివన్నీ మనం కొంటూ ఉంటాం. కొనే ముందు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఏది అసలు, ఏది అసలు కాదు, ఏది నకిలీది అనేది గుర్తించి మరీ ఆ ఆహార పదార్థాలు ఏవైతే మనం చేసుకోవడానికి కొంటామో నూనెలు, నెయ్యి, పిండి పదార్థాలు ఇలాంటివి ముందు జాగ్రత్త చర్యగా అవి క్వాలిటీ ఉన్నాయా లేదా అనేది చూసుకొని మరి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేలు రకమైనటువంటివి మనకు నమ్మకమైన వారి దగ్గర తీసుకోవడం చాలా మంచిదని మేము సూచిస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. కాబట్టి అది ఇంపార్టెంటు. అలాగే పిండి వంటల పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని నూనె పదార్థాలు చాలా విపరీతమైనటువంటి కల్తీలో వస్తున్నాయి. పాల విషయం మీ అందరికీ తెలుసు. ఏమాత్రం పాలు లేకుండానే కొన్ని రసాయన చర్యల ద్వారా పాల రూపంలో ఉండేటటువంటి ద్రవాన్ని పాలు అని అమ్మి అనారోగ్యాల పాలు చేస్తున్నారు, రోగాల బారిన పడేస్తున్నారు. దయచేసి తగు జాగ్రత్తలు తీసుకొని మరి మనం పండగని ఎంజాయ్‌గా చేయాలని కోరుకుంటూ మీ పెంటోజీ డబ్బికర్, వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్. ధన్యవాదాలు.